హనుమకొండ జిల్లా డాల్ఫిన్ చిల్డ్రన్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యంగా ఇస్సిపేటకు చెందిన జన్ను సాయిశ్రీ అనే బాలిక మృతి చెందింది. ఈ నెల 9న బాలిక జ్వరంతో హాస్పిటల్లో జాయిన్ అయింది. డాక్టర్ల నిర్లక్ష్యంగానే తమ పాప ప్రాణం పోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. అన్న తర్వాత ఇలా పొద్దున నేను నమ్మకనే మొగ్గు ఆడుకొని పోయి మా వాళ్ళందరూ నీడు ఉంచి నమ్మకం పోయి ఊరికే చూస్తానన్న. ఇది మొస కొట్టుకుంటలేదు, అక్కడ ఇవ్వలేరు లేరు. అక్కడ గేట్ కాడ అటెండర్ ఆమెను అడగాలి. ఆమెను రిక్వెస్ట్ చేసి మెల్ల పోయి అందరూ జడ కొట్టుకుంటలేదు అన్న. డాక్టర్ లేరన్న అసలే మళ్ళీ అడగకుండి అవి ఏం కొట్టుకుంటలేదు అన్న వాళ్ళే ఆయన పోయి డాక్టర్ చెప్తే అప్పుడు డాక్టర్ అసలు ఎన్ఐసి ఉన్న వాళ్ళు డాక్టర్ ఎప్పుడు ఉంటారా ఉన్నారా అన్న. ఇగో ఇట్లా చేసింది, ఇది దొంగ హాస్పిటల్ అన్న. నా కడుపు కాలినట్టు నా బిడ్డ కోసం వచ్చిన పట్టించుకోలేదు. 24 గంటలు నా బిడ్డ నడ్డనే 24 గంటలు పట్టించుకున్నామని తనమంటారు. ఏ మందులు నా బిడ్డకి అయ్యలేదు. నా బిడ్డ నట్టుగా చంపారు. 70,000 మందులకి ఇంత కవర్ అని చెప్పింది అన్న.